జీకేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక కథను వినండి. ఒక పట్టణంలో ఒక పెద్ద సర్కస్ అనేటువంటి జరుగుతుంది. ఆ సర్కస్లో వివిధ రకాలైనటువంటి విన్యాసాలు, వివిధ రకాలైనటువంటి మోటార్ రైడింగ్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. తర్వాత ఆ సర్కస్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక తాడు మీద నడక. అది చాలా ఆశ్చర్యం. ఎంతో బ్యాలెన్స్ కావాలి. ఒక తాడు మీద నడవడం అంటే చాలా బ్యాలెన్స్ అనేటువంటిది కావాలి అన్నమాట. అప్పుడు ఆ సర్కస్లో ఒక అతను ఆ తాడు మీద ఒక చోట నుంచి ఇంకో చోటకు నడుస్తున్నాడు. దాదాపుగా అది చాలా దూరం వరకు తాడు ఉంది. ఒక చిన్న పిల్లవాడిని కూడా ఎత్తుకున్నారు ఆయన. అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, అతను ఉన్నాడు. అతను ఆ తాడు మీద అడుగులు వేసుకుంటూ చాలా బ్యాలెన్స్గా నడుస్తున్నాడు అన్నమాట. చాలా బ్యాలెన్స్గా నడుస్తున్నాడు. తర్వాత ఒక పక్క నుంచి ఇంకొక పక్కకు ఆయన చేరుతున్నాడు. చాలామంది హర్షాదిరేకాలతో చప్పట్లను కొడుతున్నారు, విపరీతంగా అభినందిస్తున్నారు. గ్రేట్ 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 అని చెప్పేసి పెద్ద పెద్ద శబ్దాలను కూడా చేస్తున్నారు. షబాష్ షబాష్ అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఆ సైడుకు చేరిన తర్వాత అతను ఒక ప్రశ్న అడిగాడు. మీకందరికీ ఈ తాడు మీద నేను ఒక సైడ్ నుంచి ఈ సైడ్కు నడిచినానని నమ్మకం ఉందా? ఎందుకు లేదు, మేమందరూ కూడా చూసినాం కదా, బ్రహ్మాండంగా మీరు నడిచినారు. నడవడమే కాకుండా ఒక పిల్లవాడిని కూడా చంకలో పెట్టుకొని నడిచినారు అని చెప్పేసి. వెరీ గుడ్ వెరీ గుడ్. కాబట్టి ఇప్పుడు నేను ఈ సైడు నుంచి ఆ సైడుకు నడుస్తాను. కానీ చిన్న మార్పు ఒకటి చేయాలి మీరందరూ కూడా. ఈ పిల్లవాడిని నేను తీసేస్తాను. మీ దగ్గర ఉన్నటువంటి పిల్లవాడిని మీరు ఇస్తారా అని అడిగినారు. అప్పుడు అందరికీ కూడా సైలెంట్ అయిపోయినారు. అందరూ మౌనం. మీ దగ్గర ఉన్నటువంటి చంటి బిడ్డను ఎవరైనా ఇస్తారా? నేను ఈ సైడ్ నుంచి ఆ సైడ్కు తీసుకుని వెళ్ళి మళ్ళీ మీకు సురక్షితంగా అప్పగిస్తాను అని చెప్పేసి అందరూ సైలెంట్ అయిపోయినారు అన్నమాట. అప్పుడు ఆయన చెప్పినాడు, చూడండి, నేను ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి వచ్చినప్పుడు మీరు నమ్మినారు, కానీ మీ బిడ్డని ఇప్పుడు ఇమ్మంటే మీరు నమ్మడం లేదు. సో మీకు నమ్మకం మాత్రమే ఉంది, విశ్వాసం అనేటువంటిది లేదు. సో విశ్వాసం వల్ల మన యొక్క పనులు ఏవైనా కూడా సక్రమంగా నెరవేరుతాయి. కాబట్టి విశ్వాసం అనేటువంటిది ఉంటేనే మనకు పనులు జరుగుతాయి. ఈరోజు మనకు భగవంతుని మీద నమ్మకం ఉంది, కానీ విశ్వాసం లేదు. ఎందుకు? భగవంతుడు మనల్ని కాపాడుతాడనేటువంటి విశ్వాసం లేదు. చాలామందిని కాపాడినాడు, చాలా లీలలు చేసినాడు, చాలా కర్మలు చేసినాడు అని చెప్పేసి మనందరికీ నమ్మకం ఉంది. గ్రంథాల ద్వారా అవన్నీ తెలుస్తున్నాయి. కానీ భగవంతుని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడే, అంటే మంచి జరిగినా చెడు జరిగినా అది నీవే తండ్రి, ఇంతకుముందు అనేక అవతారాల్లో నువ్వు నిరూపించినావు, అనేక మంది భక్తులను కాపాడినావు, అనేకమైనటువంటి లీలలను, అనేకమైనటువంటి కర్మలను చేశావు. కాబట్టి ఆ నమ్మకంతో నీ మీద నేను విశ్వాసం ఉంచి నీ భక్తుడిని నేను కావాలనుకుంటున్నాను. కాబట్టి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. కాబట్టి నువ్వు తప్ప నన్ను రక్షించేటువంటి వాడు లేడు అని ఎప్పుడైతే భావన వస్తుందో అప్పుడు అతను భక్తుడు అనిపించుకుంటాడు. సో భక్తి కావాలి అంటే మనం భగవంతునికి విశ్వాసాన్ని ప్రకటించాలి, పరిపూర్ణ విశ్వాసాన్ని మనం ప్రకటించాలి. గజేంద్రుడు ఏ విధంగా చూడండి, ఎన్నో సంవత్సరాలు పోరాడిన తర్వాత అతను భగవంతుని పిలవడం అనేటువంటి జరిగింది. సో మన శక్తికి మించినటువంటి కార్యాలు ఏవైనా జరగాలి అనుకున్నప్పుడు
భగవంతునిపై విశ్వాసం అనేటువంటిది ఉంచి మనం చేయగలిగినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి. కాబట్టి నమ్మకం ఉండడం వేరు, విశ్వాసం ఉండడం వేరు. నమ్మకం అనేటువంటిది మనకు భగవంతుని మీద ఉంది, అందుకే ఈరోజు గుళ్ళకు పోతున్నాం, అభిషేకాలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ విశ్వాసం అనేటువంటిది లేదు. ఆ విశ్వాసాన్ని మనం పెంచుకున్నప్పుడే ఆధ్యాత్మికతలో అత్యున్నత స్థాయికి మనము చేరగలుగుతాము. కష్టమైన, నష్టమైన, లాభమైన, నష్టమైన, దుఃఖమైన, సంతోషమైన, ఏది వచ్చినప్పటికీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదమే. స్వామి, నిన్ను పరిపూర్ణంగానే మేము నమ్ముకున్నాము, కాబట్టి మా కర్మ ఫలాల్లో ఉండేటువంటి చెడు దాన్ని మనకు తొలగించి మాకు మంచిని ప్రసాదించు అని చెప్పేసి భగవంతుణ్ణి మనం ఎప్పుడు కూడా వేడుకోవాలి. పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో అతన్ని మనము నమ్మాలి. ఫెయిత్ కెన్ మూవ్ ద మౌంటైన్స్ అంటాడు వివేకానందుడు. విశ్వాసమే మనకు రక్ష. విశ్వాసం వల్లనే భగవంతుడు మనకు దొరుకుతాడు. విశ్వాసం లేకుండా పోతే భగవంతుడు మనకు దొరకడు. భగవంతుడు దొరకడం చాలా కష్టం, కానీ విశ్వసిస్తే మాత్రము మనం అద్భుతాలు చేయగలుగుతాము. ఈ అద్భుతాలు చేయగలగాలంటే ఆ విశ్వాసము మనలో ఉండాలి అనేటువంటిదే ఈ కథలో ముఖ్యమైనటువంటి సారాంశం.